హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఉషా హౌస్. ఈ వీడియోలో మీకు బూందీ తయారు చేసుకోకుండానే చక్కని సగ్గుబియ్యం లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ వేసవికాలంలో ఈ సగ్గుబియ్యం లడ్డు ఒంటికి చలవ చేస్తుంది. మరి ఈ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం నేను ముందుగా సన్నటి సగ్గుబియ్యం తీసుకున్నానండి. 1 కప్పు సన్నటి సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లో పోసి దీన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. దీనిలో వాటర్ పోసి 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. అప్పుడు దీనిలో ఉన్న డస్ట్ మొత్తం పోతుంది. ఈ వాటర్ అంతా ఇప్పుడు పారబోసేద్దాం. ఇలా వాష్ చేసిన తర్వాత ఈ సగ్గుబియ్యం మొత్తం మునిగిన తర్వాత కూడా ఇంకా కొంచెం వాటర్ ఉండేలాగా పోసుకొని దీన్ని 7 to 8 అవర్స్ బాగా నాననివ్వాలండి. ఇది సగ్గుబియ్యం నానితేనే లడ్డు కూడా మంచిగా మెత్తగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదిగోండి 7-8 అవర్స్ తర్వాత ఇలాగా సగ్గుబియ్యం అంతా నానిపోయాయి కదా. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా మనం వడగట్టుకోవాలి. స్ట్రైనర్ తీసుకొని ఇందులోకి సగ్గుబియ్యం అంతా వేసేసుకుంటే వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతాయి. ఇలా వడగట్టుకున్న తర్వాత సగ్గుబియ్యాన్ని మళ్ళీ బౌల్లో తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని తీసుకోవాలండి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత జీడిపప్పుని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ జీడిపప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి తీసిన తర్వాత ఇప్పుడు కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా కొద్దిగా కిస్మిస్ వేసి వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కిస్మిస్ చక్కగా పొంగి ఇలా బాల్స్లో అయిన తర్వాత తీసుకుంటే కిస్మిస్ టేస్ట్గా బాగుంటాయండి. ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఆ తర్వాత ఇందులో మనం వడకట్టిన సగ్గుబియ్యాన్ని కూడా వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని ఇప్పుడు కాస్త గరిటెతో కలుపుతూ ఉండాలండి అటు ఇటు. ఇవి వేసిన తర్వాత ఒక 3-4 మినిట్స్కి ఇవి చక్కగా మెత్తబడిపోతాయి. మంచిగా లోపల ఉడికి మెత్తబడతాయండి. ఇవి ఎక్కువసేపు మనం నానిచ్చాం కదా, 7 to 8 అవర్స్ నానేవి కాబట్టి త్వరగా ఇవి ఉడికిపోతాయండి. ఇలా కలుపుతూ ఉంటే చక్కగా ఉడికిపోతాయి. ఈ సగ్గుబియ్యం మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలకైనా పెద్దలకైనా. ఇది కర్రపెండలంతో చేస్తారు వీటిని, సగ్గుబియ్యాన్ని. వీటిల్లో ఒక 100 గ్రాముల సగ్గుబియ్యం తీసుకుంటే మనం అందులో 20 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుందండి. ఇదిగోండి సగ్గుబియ్యం మెత్తగా ఉడికిపోయింది కదా. ఇలా చేత్తో చూసుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత అప్పుడు ఇందులో షుగర్ వేసుకోవాలి. ఉడకకుండా వేయకూడదండి. ఇప్పుడు ఇందులో నేను కప్పు సగ్గుబియ్యంకి 1/2 కప్పు పంచదార యాడ్ చేస్తున్నానండి. మీరు తీపి బాగా కావాలనుకున్న వాళ్ళు 1 కప్పు యాడ్ చేసుకోవచ్చు, కానీ 1/2 కప్పు సరిపోతుంది దీనికి. ఈ పంచదార వేసిన తర్వాత ఇదంతా కలుపుతూ ఈ పంచదార మొత్తం కరగనివ్వాలండి. పంచదార అంతా కరిగిన తర్వాత ఇందులో వాటర్ వస్తుంది. ఆ వాటర్ కూడా ఇంకిపోయే వరకు ఉంచాలి. అంటే ఈ పంచదారలో ఈ సగ్గుబియ్యం అంతా కూడా ఉడకాలన్నమాట. సగ్గుబియ్యం మనకి ఒంటికి చలవ చేస్తుంది. అలాగే ఇందులో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ చాలా ఉంటాయండి. పిల్లలకైనా పెద్దలకైనా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ సగ్గుబియ్యాన్ని తీసుకోవచ్చు. ఇది షుగర్ ఉన్న వాళ్ళకు కూడా సగ్గుబియ్యం మంచిదండి. ఇలా ఉడికేటప్పుడు దీంట్లో ఒక 2 యాలకులు దంచి వేసుకున్నాను. మంచి స్మెల్ వస్తుంది. ఇలాగా ఈ పంచదారలో సగ్గుబియ్యాన్ని ఉడికి దీని దగ్గర కాపనివ్వాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం కలర్ యాడ్ చేసుకుందామండి. ఇలాగా తెల్లగా ఉంటే పిల్లలు పెద్దగా తినడానికి ఇష్టపడరు కదా, అందుకని ఇందులో నేను కొంచెం ఆరెంజ్ కలర్ యాడ్ చేశాను. మీరు మీకు ఇష్టమైన కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ కలర్ కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా దగ్గర పడినివ్వాలండి. అప్పుడే మనకి లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది.
అలాగే సగ్గుబియ్యం ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పాను కదండి. ఇది మనకి బ్లడ్ చిక్కబడకుండా ఉండడానికి కూడా సహాయపడుతుంది. అలాగే బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుందండి. చూశారు కదా, ఈ సగ్గుబియ్యం మిశ్రమం అంతా కూడా దగ్గర పడుతుంది. ఇదిగోండి, ఇలాగ దగ్గర కావాలి. చూడండి, ముత్యాలలాగా సగ్గుబియ్యం ఎంత చక్కగా ఉన్నాయో చూడటానికి. లడ్డు కూడా చూడటానికి బాగుంటుంది, అలాగే తినడానికి కూడా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసిన జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత లడ్డు చుట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి, చల్లారిపోయింది కదా. ఇదంతా కూడా మరలా ఒకసారి కలుపుకొని దీన్ని చేతిలోకి తీసుకొని లడ్డు చుట్టుకోవాలి. దీన్ని కొంచెం కొంచెం తీసుకొని లడ్డు చుడతానండి. మరి ఇప్పటివరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీకు ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలాగా లడ్డూలాగా చుట్టుతానండి. చూశారు కదా, బూందీ లేకుండానే సగ్గుబియ్యంతో చక్కటి ముత్యాల లాంటి లడ్డూ తయారు చేసుకున్నాం కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఈ లడ్డు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.